నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పోలిపాడ్యం కదండి. తెల్లవారుజామున లేచి చెరువు దగ్గర దీపాలు వదలడానికి అయితే వచ్చాము. అయితే ఈ పోలిపాడ్యం రోజు చెరువులో దీపాలు వదలటమే కాదండి, మా ఊర్లో ఉన్న గుడులన్నిటి దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి దీపారాధన అనేది చేస్తారు. ఇంకా ఇదైతే సోమవారం రోజు లాగనమాట. 5 days నుంచి పూజ చేయలేదు కదా, ఈ 5 రోజుల ఒత్తులు కలిపి ఈ రోజు అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే దీపాలన్నీ కూడా అరటి డప్పులో సర్దేసుకుని వాటికి కర్పూరం అయితే పెడుతున్నానండి చివర. ఆ విధంగా చేస్తే ఒత్తులు అనేవి తొందరగా వెలుగుతాయి అన్నమాట, లేదంటే చాలా టైం పడుతుంది. కర్పూరం అంటించడం వల్ల ఒత్తులు అనేవి తొందరగా వెలుగుతాయి అన్నమాట. మనం ఒత్తులకి కర్పూరం కానీ రాస్తే ఒత్తులు చాలా తొందరగా వెలుగుతాయి అన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ నీటిలో దీపాలు అయితే వేసేసుకున్నాను. తర్వాత తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నానండి. తులసి మొక్క దగ్గర దీపారాధన చేసేసుకున్న తర్వాత గడప దగ్గర కూడా దీపారాధన చేసేసుకుని ఇంక ఇంట్లో కూడా దీపారాధన చేసేసుకున్నామండి. ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా చెప్పాను కదా, పోలిపాడ్యం రోజు అయితే మా ఊర్లో అయితే దాదాపుగా 25 మంది దేవత విగ్రహాలు గుడులు ఉన్నాయన్నమాట. అయితే అన్నిటి దగ్గర కూడా మేము కొబ్బరికాయలు అయితే కొట్టేస్తాము. అయితే పోలిపాడ్యం రోజు తెల్లవారుజామునే 12 దాటిందంటే చాలండి. 12 దాటిన తర్వాత లేచి స్నానాలు అవి చేసేసి ముందుగా చెరువు దగ్గర దీపాలు అయితే వదలటానికి వెళ్తాము అనమాట. దీపాలు వదిలిన తర్వాత ఇంకా ఒక్కొక్క దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి దాదాపుగా 2 గంటల టైం అయితే పడుతుందండి. అందుకని అంత తొందరగా లేస్తారనమాట. ఆ రోజైతే కొబ్బరికాయలు దాదాపుగా ఒక 25 కొబ్బరికాయల వరకు కావాలండి. అందుకని మేము సోమవారం రోజే మేము కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. ఎప్పుడు కూడా తెల్లవారుజామున పోలిపాడ్యం రోజు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళం అనమాట. ఈసారి ఏం చేసామంటే సోమవారం రోజు ముందు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసుకుని కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. ఇంక తర్వాత ఇది మండే రోజు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి వచ్చిన తర్వాత కార్తీక మాసం 4వ సోమవారం కదండి, ఇప్పటి వరకు వనభోజనానికి అయితే వెళ్ళలేదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకుని వనభోజనాలు చేస్తే మంచిది అంటారు కదా, అందుకని వనభోజనాలకి అయితే అనుకోకుండా వచ్చాము. మేమే కాకుండా ఇంకా మా పక్క వీధి వాళ్ళందరూ కూడా వచ్చామన్నమాట. మా వీధిలో వాళ్ళు అలాగే పక్క వీధి వాళ్ళు అందరూ వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చామండి. ఇంకా మేమైతే లేట్గా వచ్చామన్నమాట. వీళ్ళందరూ కూడా ముందుగా వచ్చారు. వంటలు అయితే ఇంటి దగ్గరే చేసేసి తెచ్చేసుకున్నారండి. ఇంకా వాళ్ళందరూ పూజ చేసేసుకుని భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా మేము కూడా వెళ్ళి పూజ చేసుకున్న తర్వాత మేము కూడా భోజనాలు చేసాము. ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన అయిన తర్వాత ఇక్కడ పిల్లేలమ్మ అమ్మవారు ఉంటారండి, ఆ అమ్మవారి దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకున్నాము. నన్నైతే ముందు మా తమ్ముడు వచ్చి దించి వెళ్ళాడు. ఇంకా నేను దీపారాధన చేసుకుని అమ్మ కోసం అయితే వెయిట్ చేస్తున్నానండి. తర్వాత అమ్మ కూడా వచ్చిన తర్వాత మేము దీపారాధన చేసుకుని ఇంకా మేము కూడా భోజనాలు అయితే చేసాము. ఇక్కడ భోజనాలన్నీ అయిన తర్వాత కాసేపు అయితే అందరూ కూడా కూర్చున్నామండి. ఎప్పుడు ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఇంట్లో ఎవరి పనులు వాళ్ళకి సరిపోతూ ఉంటాయి కదా. సరదాగా అందరూ ఇలా కలిసి వచ్చినప్పుడు అందరూ ఇలా కలిసి వచ్చి సరదాగా భోజనాలు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే అందరూ కూడా కాసేపు సరదాగా కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. లాస్ట్ ఇయర్ మేము వనభోజనాలకు వచ్చినప్పుడు వంటలన్నీ ఇక్కడే చేసుకున్నామండి. అయితే ఈ సంవత్సరం వనభోజనాల గురించి ఎవరూ అనుకోలేదన్నమాట. అప్పటికప్పుడే అనుకుని కార్తీక మాసంలో వనభోజనాలు మిస్ అవ్వకూడదని అప్పటికప్పుడే అనుకుని ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర వంటలు చేసేసుకుని అందరూ కలిసి వచ్చి ఇక్కడైతే భోజనాలు అయితే చేసామండి. లాస్ట్ ఇయర్ వనభోజనాలు వ్లాగ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇంక ఈ చిన్నది దేదీప్య తీన్ పేరు, ఫోటో తీసుకుంటాను చూడంటే చూడట్లేదు, దాని హైట్కి నేనైతే వంగలేకపోయాను. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ అయితే ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer అలా ఉంటుంది మా ఇంటికి. ఇక్కడ ఈ పిల్లలమ్మ అమ్మవారికి కూడా జాతర అనేది చేస్తారండి. తర్వాత ఇక్కడ పోలిపాడ్యం రోజు తెల్లవారుజామునండి, ఇది పాడ్యం రోజు తెల్లవారుజామున 12 దాటిందంటే చాలు అందరూ కూడా లేచి 12 దాటగానే లేచి స్నానాలు అవి చేసేసి చెరువు దగ్గర దీపారాధన చేయడానికి అయితే వస్తారు. వచ్చేసరికి అయితే అందరూ కూడా చాలామంది దీపాలు వెలిగించి ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారండి. మేము
లేవడం 1 గంటకి లేచామన్నమాట. 1 గంటన్నరకే అలాగా బయలుదేరి అయితే వచ్చాము. అప్పటికే చాలామంది నీటిలో దీపాలు వదిలేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ చాలా హడావిడిగా కోలాహలంగా ఉంటుందండి. పోలిపాడ్యం రోజు అయితే అందరూ పెందలాడే 12 దాటిందంటే చాలు ఇంటి దగ్గర స్నానాలు అవి చేసేసుకుని ఇంకా చెరువులో దీపాలు వదలడానికి అయితే వస్తారు. ఈ చెరువులో అయితే నీళ్ళు ఈ సంవత్సరం చాలా బాగా ఉన్నాయండి. మనకి మొన్ననే తుఫాను వచ్చింది కదా, అందువల్ల వాటర్ చాలా ఎక్కువగా ఉంది. పైన ఒక మెట్టు మాత్రమే ఉందన్నమాట. అక్కడ వరకు అయితే ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. లేకపోతే 7-8 మెట్లు కింద వరకు నీళ్ళు ఉండేవి కాదు. ఈసారి అయితే నీళ్ళు పై వరకు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దీపాలు వదులుకోవడానికి కూడా బాగుంది. అందరూ కూడా తోసుకోకుండా ఒకరి తర్వాత ఒకరు దీపారాధన అయితే చేసుకున్నాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పూజ అయితే చేసుకున్నాము. ఒకరు పూజ అయిపోయిన తర్వాత ఇంకొకరు వెళ్ళి దీపారాధన అయితే చేసుకున్నామండి. చాలా ప్రశాంతంగా అయితే ఈసారి దీపారాధన అయితే జరిగింది. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇంకా నదిలో దీపాలు వదిలిన తర్వాత ఈ శివలింగం దగ్గర దీపారాధన అయితే చేసేసుకుని మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంకా మిగిలిన వాళ్ళైతే ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, సాయిబాబా ఇలా విగ్రహాలు అయితే ఉంటాయండి. వాటన్నిటి దగ్గర కూడా దీపారాధన చేసుకుని కొబ్బరికాయలు కొట్టేసి వస్తారు. అలాగే ఇక్కడ దుర్గమ్మ వారి టెంపుల్, మా ఊరి గ్రామ దేవతలు నూకాలమ్మ, కనక మహాలక్ష్మి, మరిడమ్మ వారు గ్రామ దేవతలు అందరికీ కూడా దీపారాధన చేసుకుని వస్తూ ఉంటారు. మేమైతే ముందు రోజు కొబ్బరికాయలు అవి కొట్టేసి దీపారాధన చేసేసాం కాబట్టి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి దేవుడి దగ్గర దీపారాధనకి అయితే అన్నీ సర్దుకుంటూనే ఒక పక్క దేవుడి నైవేద్యం పరమాన్నం అయితే వండానండి. ఇంక తర్వాత దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ తులసి కోట దగ్గర చేసేసుకున్నాను, తర్వాత ఇంట్లో అయితే చేసుకున్నానండి. ఇంక ఈ పోలిపాడ్యం రోజు మేమైతే ఇలాగా పోలికి ఇలాగ అట్టు వేసి దానిపైన బియ్య పిండి ప్రమిది చేసి అందులో ఒత్తి వేసి దీపారాధన చేసి తాంబూలం అది ఇచ్చి నమస్కారం కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసుకుంటామండి. అలాగే దేవుడి దీపారాధన అయిపోయిన తర్వాత పోలికి అయితే దీపారాధన చేసుకుంటాము. పోలి కూడా చాలా మంచి భక్తురాలు కదండి విష్ణుమూర్తికి. అత్తగారు తోడుకోడళ్ళు తనని పట్టించుకోకుండా తనని పూజలు ఏమీ చేయకుండా ఇంటి చాకరీ చేయిస్తూ వాళ్ళు మాత్రమే వెళ్ళి పూజలు చేసేవాళ్ళు అనమాట. పోలి ఇంటి దగ్గరే ఉండి వాళ్ళకి తెలియకుండానే ఇంటి దగ్గర స్వామివారికి దీపారాధన చేసుకుని ఆ ఒత్తి వెలుగు అనేది బయటికి కనబడకుండా అలాగా తన భక్తిని అయితే విష్ణుమూర్తికి తెలియజేసుకుంది. ఇంకా పోలికి దీపారాధన చేసుకుని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ ఈ దీపానికి వచ్చేసి ఒక ఇత్తడి గిన్నె మూత పెడతామండి. మాకు ఫస్ట్ నుంచి ఉన్న ఆచారం అన్నమాట ఇది. మా సైడ్ అందరూ కూడా ఇలానే చేస్తారు. మిగతా సైడ్ ఎలా చేస్తారు అన్నది నాకైతే తెలీదు. మేమైతే పోలికి అట్టు వేసి మినప్పిండి, బియ్యము, మినప్పిండితో బెల్లం కలిపి అట్టు వేసి అట్టు మీద పిండి ప్రమిద వేసి ఒత్తి వేసి దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి తాంబూలం సమర్పించిన తర్వాత ఒక ఇత్తడి గిన్నెనైతే పైన ఇలా మూత పెడతామండి. ఇంకా ఇలా పూజ చేస్తే కార్తీక మాసం నెల రోజులు చేసిన పూజ అనేది ఫలిస్తుంది. ఇంకా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఉదయం అయితే బ్రాహ్మణునికి స్వయం పాకం కూడా దానం అయితే ఇచ్చేసి వచ్చాము. పూజ చేసుకునేసరికి 3:30 అయింది. ఇంక ఇప్పుడు పడుకోవడమే. పూజ చేసుకున్న తర్వాత వెంటనే పడుకోం కదా. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ అయితే పులిహోరకి అన్నీ రెడీ చేస్తుంది. నేనైతే మినపప్పు కడిగేసి గ్రైండర్లో వేసానండి. కొంచెం పిండి గారెలకి, అలాగే కొంచెం పిండి ఇడ్లీకి అనేసి రుబ్బాను అనమాట. ఇంకా అమ్మ ఇక్కడ పులిహోరకి పోపులు అయితే వేయిస్తుంది. తర్వాత ఇక్కడ గారెలు కూడా వేసేస్తుందండి. పులిహోర పోపులు వేయించిన తర్వాత ఇంకా గారెలు కూడా వేసేస్తుంది. ఇంకా నేను ఇడ్లీ పిండి, మినప్పిండి తీసేసి అందులో ఇడ్లీ రవ్వ అయితే కలుపుతున్నాను. ఇంకా గ్రైండర్ కూడా వెంటనే క్లీన్ చేసేసాను అనమాట. ఇక్కడ పులిహోరకి ఎసరు అయితే పెట్టింది. ఎసరు మరుగుతుందనమాట. నేనైతే బియ్యం అయితే వేసేసి ఇంటికైతే వచ్చాను. అమ్మ తర్వాత అన్నం వండేసిన తర్వాత పులిహోర అయితే కలిపేస్తుంది.
ఈ పులిహోర కలిపేస్తుంది కదా, పిల్లలకి లంచ్ బాక్స్కి పులిహోర పెట్టేస్తున్నామండి. పులిహోర అంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్గా ఉదయం తెల్లవారుజామున పూజలో గారెలు అయితే వేసింది అమ్మ. ఆ గారెలు టిఫిన్ కింద తినేస్తూ ఉన్నారు. ఇంకా మా అబ్బాయి అయితే పులిహోర అంటే వాడికి ఇష్టమో పులిహోరే తినేశారు. పిల్లలిద్దరు కూడా పులిహోర తిన్నారండి. ఇంకా అవే లంచ్ బాక్స్ కూడా కట్టేసాము. ఇద్దరికి కూడా పులిహోర లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను. కొంచెం ఎక్కువే పెట్టామండి, ఫ్రెండ్స్ కూడా తింటారని. తర్వాత ఇక్కడ బెల్లం గారెలు అయితే వేసింది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పేరెంటాలకి భోజనం అయితే పెట్టి మేము కూడా భోజనం చేసాము. ఈ నానమ్మ పేరు వచ్చేసి సూర్యకాంతం అండి. ఈ నానమ్మని అయితే పేరెంటాలుగా పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే అట్టు వేసాము, పేరెంటాలు కూడా అట్టు అయితే వేస్తాము. అట్టు తీసి పక్కన పెట్టుకుందనమాట భోజనం చేయడానికి. వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ అట్టు అయితే ఆకులో వేసింది. ఇంకా భోజనం చేసేసిన తర్వాత నానమ్మకి అయితే తాంబూలం అయితే ఇచ్చేసి నమస్కారం అయితే చేసుకున్నాము. తర్వాత భోజనం చేసి తాంబూలం ఇచ్చిన తర్వాత తాగడానికి డ్రింక్ కూడా ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఇంకొక పేరెంటాలు కూడా పిలిచాము. ఈ పేరెంటాల పేరు వచ్చేసి పార్వతి అక్క అనమాట. ఈ అక్క కూడా తాంబూలం అయితే ఇచ్చాము. తాంబూలం తీసుకున్న తర్వాత పేరెంటాలను వెంటనే పంపించకూడదని కొంతసేపు కూర్చుందండి. కూర్చున్న తర్వాత తాగడానికి డ్రింక్ అయితే ఇచ్చాము. మేమైతే మా పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకున్నామండి. మీరు మీ పోలిపాడ్యమి పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కూడా ఇలాగే చేసుకుంటారు. అలాగే ఏమైనా పద్ధతుల్లో తేడా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.